ఏడాదిగా కాంగ్రెస్ చేసిన అప్పులు 1,27,208 కోట్ల రూపాయలు అన్నారు వేముల ప్రశాంత్ రెడ్డి. సంవత్సరం ఆదాయం వచ్చిన చిన్న పెండింగ్ బిల్లులను ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. ఆ డబ్బంతా ఎటుపోయింది అని నిలదీశారు. ఏడాదిలో ఒక్క కొత్త పథకం ప్రారంభించలేదన్నారు. పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. తీసుకున్నామన్న మాట చెప్పినారు సార్. ఒక్క సంవత్సరంలోనే 1,27,000 కోట్లు అప్పు చేసిన సార్. ఇంకా ఇవాళ రాష్ట్రంలో అనేక బిల్స్ పెండింగ్ లో ఉన్నాయి సార్. ఒక కొత్త పథకం స్టార్ట్ కాలేదు సార్. ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 13 హామీల విషయంలో కూడా వైఫల్యం చెందినారు సార్. అవి ఏవి కూడా సక్రమంగా అమలు అవుతున్నాయి. క్వశ్చన్ సార్, ముఖ్యంగా సార్ మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా గ్రామాల్లో అందరు ఎమ్మెల్యేలు, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు సిడిపి ద్వారా కావచ్చు, ఎస్డిఎఫ్ ద్వారా కావచ్చు, చిన్న వర్క్ సార్, కమ్యూనిటీ హాల్స్, మహిళా భవనాలు కావచ్చు, ఇట్లా చాలా చిన్న అన్ని పనులు చేసి ఉన్నాయి సార్. వాటికి ఇంకా ఇప్పటికీ బిల్స్ రావట్లేదు సార్. సంవత్సరం అయింది సార్. విద్యా కమిటీలు సార్, అదే కాంట్రాక్టర్లు కూడా కాదు సార్, వాళ్ళు అవి కూడా మొత్తం పెండింగ్ ఉన్నాయి సార్. బిల్స్ ఒక్కటి కూడా ఇవ్వట్లేదు సార్. ఇట్లా సార్ అందరు ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయం ఇది. మీకు కూడా అడుగుతున్నారు గ్రామాల్లో ఎక్కడికి పోయినా గానీ సార్, ఇన్ని 1,27,000 కోట్ల రూపాయలు అప్పు చేసినా, సంవత్సరం ఆదాయం వచ్చినా మళ్ళీ చిన్న బిల్స్ ఎందుకు చేయట్లేదు? డబ్బులు ఎటుపోతున్నాయి? ఈ బిల్స్ చిన్న బిల్స్ అన్ని కూడా ఈ కుల సంఘాలు కావచ్చు, టెంపుల్స్ కావచ్చు, అట్లనే మహిళా బాణాలు కావచ్చు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో సార్, ఇవన్నీ తొందరలోనే చెల్లించాలని, ఎప్పటి లోపల చెల్లిస్తారో నేను మీ ద్వారా ఫైనాన్స్ మినిస్టర్ గారిని చెప్పాలని